ఫర్ ద ఫస్ట్ టైము మంచు విష్ణుకి పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అయితే సపోర్ట్ చేసేలాగే కనిపిస్తున్నారు భయ్య. దీనికి కారణం ఏంటంటే రీసెంట్గా జరిగిన తిరుపతి లడ్డు ఇష్యూ అందరికీ తెలిసిందే. దానికి సంబంధించి హిందూ ఐటీ సెల్ ట్విట్టర్లో మన ఏపీ సీఎం డిప్యూటీ సీఎంని ట్యాగ్ చేస్తూ ఈ టెంపుల్ కమిటీ మీద యాక్షన్ తీసుకోవాలి, ఇంతకన్నా పెద్ద పాపం, ఇంతకన్నా పెద్ద మోసం అయితే లేదు అని చెప్పేసి ట్వీట్ అయితే చేశారు. దానికి రెస్పాండ్ అయిన పవన్ కళ్యాణ్ గారు ఇలా అన్నారనమాట. చాలా డిస్టర్బ్డ్ విషయాలు అయితే తెలుసుకున్నాము. అందులో యానిమల్ ఫ్యాట్ అంటే బీఫ్, పోర్క్ ఫ్యాట్, అలాగే ఫిష్ ఆయిల్ ఉంది ఆ లడ్డూలో చేసిన నెయ్యిలో అని చెప్పేసి తెలుసుకున్నాము. దీనికి సంబంధించి వైసీపీ గవర్నమెంట్ టైంలో ఫామ్ అయిన టీటీడీ బోర్డు మెంబర్స్ ఆ కమిటీ అయితే తప్పకుండా చాలా క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి, స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాము, ఎవరిని వదిలిపెట్టాము అన్న విధంగా ఒక ట్వీట్ చేశారు. ఈ ట్వీట్కి ప్రకాష్ రాజ్ గారు రెస్పాండ్ అవుతూ ఒక కౌంటర్ అయితే ఇచ్చారు భయ్య. ఆ కౌంటర్ ఏంటి అంటే, పవన్ కళ్యాణ్ గారు మీరే ఆ స్టేట్కి డిప్యూటీ సీఎం, మీదే గవర్నమెంట్, ఇన్వెస్టిగేట్ చేయండి, కల్ప్రిట్స్ని ఫైన్ చేయండి, వాళ్ళ మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోండి, అంతేగాని ఈ ఇష్యూని నేషనలైజ్ చేయొద్దు, అంటే దేశం మొత్తం అంటించద్దు. ఆల్రెడీ దేశంలో ఎన్నో కమ్యూనల్ గొడవలు ఉన్నాయి, అంటే మతాల మధ్య చుచ్చులు ఉన్నాయి, ఇంకో కొత్తది మీరు యాడ్ చేయొద్దు, దీనికి కారణం సెంట్రల్లో ఉన్న మీ ఫ్రెండ్సే అని మోడీ గారి గవర్నమెంట్ని ఇండైరెక్ట్గా టార్గెట్ చేస్తూ ట్వీట్ చేయడం జరిగింది భయ్య. అయితే ఇక్కడ హైలైట్ ఏంటంటే, ప్రకాష్ రాజ్ గారు ఎప్పుడు యాంటీ మోడీ ఉంటారు. ఫర్ ద ఫస్ట్ టైము మంచు విష్ణు గారు పవన్ కళ్యాణ్ గారికి ఫర్గా ఒక ట్వీట్ చేశారు. అదేంటి అంటే, ప్రకాష్ రాజ్ గారిని నోరు మూసుకో అని చెప్తున్నట్టు చెప్తూ, ఈ లడ్డు అనేది జస్ట్ ప్రసాదం మాత్రమే కాదు, కొన్ని కోట్ల మంది హిందువుల యొక్క నమ్మకం ఇది లడ్డు, ఈ ప్రసాదం, తిరుపతి ప్రసాదం. అండ్ పవన్ కళ్యాణ్ గారు అన్నది కరెక్టే, ఆయన చెప్పినట్టే హిందూ టెంపుల్స్, దేవాలయాలు కానీ అక్కడ జరిగే ఆచారాలు కానీ ప్రొటెక్ట్ చేయాలి, కాపాడాలి, దానికి ఒక సిస్టమ్ ఉండాలి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పిన దానికి నేను ఏకీభవిస్తున్నాను అన్నట్టుగా ఒక ట్వీట్ చేయడం జరిగింది. దీనికి ఏం కౌంటర్ ఇవ్వాలో తెలియని ప్రకాష్ రాజ్ గారు వ్యంగ్యంగా, ఎటకారంగా మంచు విష్ణు గారి కన్నప్ప సినిమా నుంచి ఒక డైలాగ్ పట్టుకొని, ఓకే శివయ్య, మీ పర్సెప్షన్ మీకుంటుంది, నాది నాకుంటుంది అని చెప్పేసి అక్కడతో ఆపడం జరిగింది. కానీ ఇక్కడ విషయం మనం తెలుసుకోవాలి, రీసెంట్గా జరిగిన యూట్యూబర్ కాంట్రవర్సీస్ ఇవన్నీ పక్కన పెడితే ఈ ఒక్క ఇష్యూలో మాత్రం ఎందుకో మంచు విష్ణు గారికి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సపోర్ట్ చేస్తారనిపించింది. ఎందుకంటే ఫర్ ద ఫస్ట్ టైము అతను ఒక పాయింట్ని, ఈవెన్ దో వైఎస్ఆర్సీపీకి వాళ్ళు ఫేవర్గా ఉన్నా కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పింది కరెక్ట్ అని చెప్పి అతను రెస్పాన్స్ ఇవ్వడం ఏదైతే ఉందో అది చాలా మందికి నచ్చింది. ఎందుకంటే అక్కడ కింద కామెంట్ సెక్షన్లో అయితే మనకు తెలుస్తుంది. అయితే ఇక్కడ ఇంకో కోణం కూడా కొంతమంది వినిపిస్తున్నారు, నేనైతే వాళ్ళు నెగిటివ్ మైండ్ సెట్ అని అంటాను. ఏంటి అంటే, కన్నప్ప మూవీ కోసం, ప్రమోషన్ కోసం ఆల్రెడీ జరిగిన డ్యామేజ్ని కవర్ చేయడానికి పవన్ కళ్యాణ్ గారి పేరు వాడుకుంటూ అతనికి సపోర్ట్ చేస్తున్నట్టయితే ఈ ట్వీట్ వేయడం జరిగింది. సో దానివల్ల పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వల్ల బెనిఫిట్ అవుతుందని కూడా కొంతమంది అయితే కామెంట్స్ చేస్తున్నారు. నేనైతే ఏమంటానంటే, మంచో చెడో మిగతా కాంట్రవర్సీస్ కాకుండా ఏ విషయంకి ఆ విషయం చూస్తూ ఈ విషయంలో మంచు విష్ణు గారు కరెక్ట్గానే రెస్పాండ్ అయ్యారు కదా అని నాకు అనిపించింది. ఇంకా సినిమా బాగుంటే చూస్తాం, లేకపోతే లేదు వేరే విషయం. ఇంకా మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. నిజంగా మంచు విష్ణు గారు పవన్ కళ్యాణ్ గారి పేరు వాడుకొని మూవీ బెనిఫిట్ కోసం ఇలా చేశారా, లేకపోతే జెన్యూన్గా అగ్రీ చేశారు కాబట్టి అతను ట్వీట్ చేశారా? దానికి తోడు ప్రకాష్ రాజ్ గారికి అతనికి ముందుగానే పడదు కాబట్టి. సో ఏంటి అన్నది మీ ఒపీనియన్ కామెంట్ చేయండి, చూద్దాం ఎంతమంది ఏమంటారో. ఇలాగే చాలా అప్డేట్స్ని నేను మీకు అందరికన్నా ముందు అందించడానికి ట్రై చేస్తాను. సో కుదిరితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జెన్యూన్గా, అన్బయాస్డ్గా ఒక న్యూస్ని అయితే మీ ముందుకు తేయడానికి ట్రై చేస్తాను.